వెల్కమ్ టు రణరంగం. లోక్సభ ఎన్నికలు ఫైనల్స్ అనుకుంటే రాజ్యసభ ఎన్నికలు సెమీఫైనల్స్. ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయి నగారా మోగిన రాజ్యసభ దంగల్పై తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ వేడి రాజుకుంది. కాకపోతే రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని చూస్తే బోత్ ఆర్ నాట్ సేమ్ అనిపిస్తోంది. తెలంగాణలో నువ్వా నేనా అంటూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అధికార విపక్షాలు. ఏపీలో మాత్రం వార్ వన్ సైడ్ అయ్యే వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. చకచకా మారుతున్న రాజకీయం ఏపీ రాజ్యసభ ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపింది? జగన్ చంద్రబాబు స్ట్రాటజీలో వచ్చిన మార్పులేంటి? లెట్స్ సీ. పేర్లు ఖరారు, ఇక నో మోర్ తకరారు. పెద్దల సభకు ఆ ముగ్గురికి లైన్ క్లియర్. వార్ వన్ సైడేనని రూలింగ్ పార్టీ డిక్లరేషన్. మరి గేమ్ నుంచి టీడీపీ తప్పుకున్నట్టేనా? ఫిబ్రవరి 27న ఎన్నికలు అంటూ జనవరి 29న షెడ్యూల్ వెలువడగానే రాజ్యసభ ఎన్నికలపై కొన్నాళ్ల పాటు ఏపీలో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. అప్పటికే ఇన్ఛార్జ్ల మార్పు పేరుతో రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకుంటున్న జగన్ పార్టీలో అసమ్మతి రాజుకుంటుందా అనే అనుమానాలకు తెరతీశారు. టికెట్ దక్కని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రెబెల్స్ గా మారి పార్టీకి దూరంగా జరగడం, కొందరు ప్రతిపక్ష పార్టీలోకి గెంతడం లాంటి పరిణామాలు రాజ్యసభ ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయేమో అనే చర్చ రెండు పార్టీల్లోనూ నడిచింది. పార్టీల బలాబలాలు తారుమారైనా కావచ్చన్న విశ్లేషణలు కూడా వినిపించాయి. ఎన్ని సీట్లకు ఎన్నికలు, ఆ సీట్లకు ఎన్ని ఓట్లు కావాలి, ఎవరి ఓట్లు ఎటువైపు పడతాయి అని హాట్ క్యాలిక్యులేషన్స్ మొదలయ్యాయి. ఏపీ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 175, వైసీపీ బలం 151, టీడీపీ ఖాతాలో ఉన్నది 23 మంది ఎమ్మెల్యేలు. ఒక్కో అభ్యర్థికి కావలసిన ఓట్లు 44. మొత్తం 3 రాజ్యసభ స్థానాలు గెలవాలంటే 44x3 అంటే 132 ఓట్లు కావాలి. ఈ లెక్కన వైసీపీ గెలుపు సునాయసమే. కానీ వైసీపీ నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి వైసీపీలోకి క్రాస్ ఓటింగ్ జరగొచ్చన్న అనుమానాలు రెండు పార్టీల్లోనూ ఉన్నాయి. ఇప్పటికే 8 మంది అసంతృప్త ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే రెండు పార్టీల్లో 8 మందిపై వేటు పడ్డం ఖాయం. ఇదే జరిగితే ఒక్కో రాజ్యసభ అభ్యర్థికి కావలసిన ఓట్ల సంఖ్య 42కు తగ్గిపోతుంది. టీడీపీ ఖాతాలోని 23 మందిలో 4 వేటు పడితే ఆ పార్టీ బలం 19కి పడిపోతుంది. ఇప్పటికే ఆమోదం పొందిన గంటా రాజీనామాతో ఈ బలం 18 దగ్గరే ఆగిపోతుంది. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెడితే మరో 24 మంది ఎమ్మెల్యేల మద్దతు సంపాదించాలి. కానీ ఇది మిషన్ ఇంపాసిబుల్ కిందే లెక్క. వైసీపీలో టికెట్లు రాని పార్థసారథి, ఆదిమూలం, వరప్రసాద్ లాంటి 3-4 మినహాయిస్తే మిగిలిన వారంతా పార్టీకి మద్దతుగానే నిలబడ్డారు. ఒక సామాన్య కార్యకర్తను ఎమ్మెల్యేగా మలిచిన జగన్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు. రాజ్యసభ అభ్యర్థిగా జగన్ బరిలో నిలిపిన గొల్ల బాబురావు గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. పార్టీకి సుప్రీం జగనే అయినప్పుడు టికెట్ల కేటాయింపుల్లో ఆయన నిర్ణయం కదా శిరోధార్యం అనేది ఎమ్మెల్యేల మాట. ఆయన గీసిన గీత దాటే ప్రసక్తే లేదు అనేది వాళ్ళు చేస్తున్న ప్రామిస్. పెద్ద కుమారుణ్ణి మరి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్గా మరి ప్రకటిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు కూడా కష్టాల్లోనూ సుఖాల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. బాధ్యత కలిగిన పౌరులుగా, ఆంధ్ర రాష్ట్ర ప్రేమికులుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కార్యకర్తలుగా పనిచేయటం అనే గొప్ప పదవి కన్నా మించిన పదవి లేదని, చిట్ట చివరకు కేంద్ర కార్యాలయం చీపురు తీసుకొని ఊడ్చినా మేము తృప్తిగానే ఫీల్ అవుతామని ఈ సందర్భంగా మనవి చేస్తాం. అసెంబ్లీ అయినా, లోక్సభ అయినా, రాజ్యసభ అయినా, ఎన్నిక ఏదైనా మా మాట, మా ఓటు ఎప్పటికీ జగన్కే అంటూ ఎమ్మెల్యేలంతా ఖరాఖండిగా చెప్పేశారు. కొడుమూరు, మడకసిర, పి గన్నవరం, కనిగిరి, పూతలపట్టు, సంతనూతలపాడు ఇలా ఇన్ఛార్జీలని మార్చిన ప్రతి నియోజకవర్గంలోనూ సిట్టింగ్లంతా జగన్తోనే మా ప్రయాణమంటూ బాసటగా నిలిచారు. ఈ ఫారం వచ్చేంత వరకు నేను ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తాను అని మాత్రమే అన్నాను. కానీ నేను ఎక్కడా కూడా పార్టీకి వ్యతిరేకం కానీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకం కానీ,
జగన్ సార్కు వ్యతిరేకంగా కానీ ఒక చిన్న మాట కూడా ఇప్పటిదాకా అనలేదు, అనుభవం కూడా. నేను ఎప్పుడు కూడా సరే జగన్ సార్ ఉండే వరకు జగన్ సార్తో నడిపిస్తున్నాం. జగన్ సారు ఏ విధంగా మాకు గైడ్లైన్స్ ఇస్తారో ఆ విధంగానే ఉంటామో కూడా మీకు తెలియజేస్తాను. ఇక టికెట్లు దక్కని జాబితాలో ఉన్న గుడివాడ అమర్నాథ్, జొన్నలగడ్డ పద్మావతి, మేడా మల్లికార్జున్ రెడ్డి లాంటి వారంతా పార్టీకి హార్డ్ కోర్ లీడర్లు. జగన్ నాయకత్వంలోనే నడుస్తామని ఖరాఖండిగా తేల్చేశారు. ఈ ధైర్యంతోనే రాజ్యసభకు 3 అభ్యర్థుల పేర్లతో జాబితా ఖరారు చేసి ఆ 3 మావే అనే ధీమాతో ముందుకెళ్తోంది వైసీపీ అధిష్టానం. ఎర్రం వెంకట సుబ్బారెడ్డి ఉరుఫ్ వైవి సుబ్బారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తోడల్లుడు. సొంతూరు ప్రకాశం జిల్లా మేదరమెట్ల. వైఎస్ జగన్ కు కుడి భుజంగా పేరుంది. 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచారు. 2 సార్లు టీటీడీ చైర్మన్ గా చేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పార్టీ వ్యవహారాల్ని చక్కబెడుతున్న వైవి సుబ్బారెడ్డిని పెద్దల సభకు ఎంపిక చేసింది వైసీపీ హైకమాండ్. గొల్ల బాబురావు గ్రూప్ 1 స్థాయి అధికారి. ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో డిగ్రీ, జబల్పూర్లో ఎంఏ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 2009లో కాంగ్రెస్ లో చేరారు. 2011లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఉపాధ్యాయ కోట ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పాయకారావుపేట ఎమ్మెల్యేగా 3వసారి గెలిచిన గొల్ల బాబురావు నెక్స్ట్ డెస్టినేషన్ రాజ్యసభనేనట. మేడా రఘునాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ సోదరుడు. వ్యాపారంలో దిట్ట అయిన రఘునాథ్ రెడ్డి రాజకీయాలకు పూర్తిగా కొత్త. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. గతంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు రాజ్యసభ ఛాన్స్ దక్కించుకుంటున్నారు. వైసీపీ ఇలా క్లిస్టల్ క్లియర్ గా ఉంటే టీడీపీ మాత్రం డైలమాలోనే ఉంది. అధికార పార్టీ నుంచి 24 మంది ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తే తప్ప తెలుగుదేశం ఆశలు నెరవేరే ఛాన్స్ లేదు. గతంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు మంత్రదండం పనిచేసి టీడీపీ అనూహ్య విజయం సాధించింది. కానీ ఇప్పుడు పరిస్థితి అంత అనుకూలంగా లేదని, 24 మంది క్రాస్ ఓటింగ్ చేసే ఛాన్స్ లేదని పార్టీ భావిస్తోంది. అందుకే ఈసారి రాజ్యసభ ఎన్నికల వైపు చూడవద్దని భావిస్తున్నారు తెలుగుదేశం అధినేత. సో 3 పెద్ద కర్చీఫ్లు తమకేనని ఖాయం చేసుకుంటోంది వైసీపీ అధిష్టానం. ఏపీలో అయితే రాజ్యసభ దంగల్ డామ్ క్లియర్. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా ఉన్నది 3 స్థానాలే. కానీ వార్ మాత్రం 1 సైడ్ కానే కాదు. 3వ స్థానంపై రూలింగ్ పార్టీ కన్నేస్తే గెలిచే అవకాశం ఉన్న ఆ ఒక్క స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న జంపింగ్ల సీజన్ మీదే ఫోకస్ పెట్టాయి 2 పార్టీలు. ఇదే ఎపిసోడ్లో మరో ఆసక్తికర ఎంట్రీ ఏంటంటే మేడం సోనియా గాంధీ. మరి తెలంగాణ కాంగ్రెస్ చేసుకున్న హంబల్ రిక్వెస్ట్ ను ఆమె ఓకే చేస్తారా? ఏపీతో పాటు తెలంగాణ కోటాలో కూడా 3 పెద్ద కుర్చీలు ఖాళీ అయ్యాయి. నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. నామినేషన్ దాఖలకు చివరి తేదీ ఫిబ్రవరి 15. ఆ మరుసటి రోజే నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణ ఆఖరి రోజు ఫిబ్రవరి 20. పోలింగ్ తేదీ ఫిబ్రవరి 27. అసెంబ్లీలో బలాబలాల ప్రకారమైతే కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ 1 గెలుపొందే ఛాన్స్ ఉంది. 3 సీట్లు కైవసం చేసుకునే దిశగా ప్లాన్ వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఏ ధీమాతో 3వ స్థానాన్ని ఆశిస్తోంది? తెలంగాణ అసెంబ్లీ బలగం 119. బీజేపీ, ఎంఐఎం పోటీకి దూరంగా ఉంటే ఈ సంఖ్య 104కు పడిపోతుంది. ఒక్కో రాజ్యసభ సీటు గెలవాలంటే 26 ఎమ్మెల్యేల ఓట్లు పడాలి. ఈ లెక్కన కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1 స్థానాన్ని చేజెక్కించుకుంటాయి. 2 సీట్లు గెలుచుకోగా మిత్రపక్షం సిపిఐతో కలుపుకొని మరో 5 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అదనంగా ఉంటాయి. బీఆర్ఎస్ నుంచి కనీసం 13 మందిని తమకు అనుకూలంగా మార్చుకుంటే సెకండ్ ప్రియారిటీ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 3వ సీటును గెలుచుకోవచ్చు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ని కలవడం, 10ల సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు పదే చెప్పడం రాజ్యసభ ఎన్నికల్ని రసవత్తరంగా మార్చేస్తున్నాయి. కానీ ఆపరేషన్ ఆకర్ష్ ఆ రేంజ్ లో నడుస్తుందా? ఇక మిగిలిన 2 వారాల గ్యాప్ లో డజన్కు పైగా ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ బుట్టలో వేసుకోగలదా అనేది ఇప్పటికైతే సస్పెన్స్. ప్రస్తుతానికైతే గ్యారంటీ సీట్లుగా భావించే ఆ 2 ఎవరికిస్తారనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతోంది.
ఒక సీటును ఏఐసీసీ అభిష్టం మేరకు నాన్ లోకల్స్ కి కేటాయిస్తారని, మరో స్థానాన్ని స్థానిక నాయకత్వమే ఫైనల్ చేస్తుందని తెలుస్తోంది. ఏఐసీసీ కోటాలో సోనియా గాంధీతో భర్తీ చేస్తారా అనేది మరో హాట్ టాపిక్. వ్యూహకర్త సునీల్ కొనుగోలు చేసిన ఈ ప్రపోజల్ పై పార్టీ సీరియస్ గానే ఆలోచిస్తోందట. ప్రస్తుతం అమేథీ ఎంపీగా లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సోనియా గాంధీ. ఈసారి రాజ్యసభకు వెళతారని, అది కూడా తెలంగాణ కోటాలోనే వెళతారని చెబుతున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఒకవేళ సోనియా గాంధీ కార్డ్ ప్లే కాకపోతే పవన్ ఖేరా, కన్నయ్య కుమార్, సుప్రియా సిరంటే పేర్లను పరిశీలిస్తోంది ఏఐసీసీ. ఇక రెండవ స్థానం కోసం ఖమ్మం జిల్లా ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి, సీనియర్ నేతలు జానారెడ్డి, చిన్నారెడ్డి, పీసీసీ మాజీ ఉపాధ్యక్షులు నాగయ్య పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ స్ట్రాటజీ అమలై మూడో సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తే ఇంకొకరికి ఛాన్స్ ఉంటుంది. ఇటు బీఆర్ఎస్ తనకు రాబోయే ఒక్క రాజ్యసభ సీటును ప్రస్తుత రాజ్యసభ మెంబర్ వద్దిరాజు రవిచంద్రకి ఇచ్చే ఛాన్స్ ఉందట. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ పదవీకాలం పూర్తి కాకముందే ఆయన్ను ఎమ్మెల్సీని చేసి ఆ స్థానంలో అప్పుడు రవిచంద్రకు రాజ్యసభ ఛాన్స్ ఇచ్చారు. ఆయన పదవీకాలం పొడిగించేలా మరోసారి రవిచంద్రకి అవకాశం ఇవ్వబోతోందట బీఆర్ఎస్. సో తెలంగాణలో మూడో సీటు కోసం పోటీ లేకపోతేనే రాజ్యసభ దంగల్ సజావుగా జరుగుతుంది. లేదంటే చేరికలు, చీలికలు, కూడికలు, తీసివేతలు చెలరేగి దుమ్ము దుమారం తప్పదన్నమాటే.